జై పవనిజం. ఎంత నిద్ర వచ్చింది? 9 అయిపోయిందా? బా ఎదకు చెప్పాను ఉండండిరా ఊరెళ్ళద్దురా అని. ఇది ఊరు వెళ్ళడం వల్ల మార్నింగ్ లేట్ అవుతుంది లేవడం. ఇది ఒక తలనొప్పి. ఈరోజు కాలేజ్కి ఒకే కాలేజ్కి వెళ్ళి 2 వీక్స్ అవుతుంది. మన పవన్ కళ్యాణ్ బుక్ చదువుకున్నాం. మరి 9 పడుకుంటే దరిద్రంగా ఉంటుంది. వచ్చేద్దాం. జై పవనిజం. ఏదో ప్యాక్ చేయించుకుని సినిమా పేపర్ చూడడానికి ఇది ఎదుగుతున్న చోట్ల చచ్చిపోతుంది. అది కిందకి కానీ ప్రెస్ చేయాలి. ఎక్కడున్న 3 ప్రెస్లో మన ప్రెస్ ఏది? ఆ ఎదవలు ఉంటే ఏదో ప్రెస్ మీరు చేసేవాడు. ఏ ప్రెస్ మంది? 1 2 3 4 5 6 7 8 9 10 ఈ ప్రెస్ మంది అయితే మరి పేస్ట్ చాలా ఈరోజుకి డ్రెస్ అయిపోయింది. ఇక్కడ వేసుకున్నాం. పని అయిపోయింది. వాట్ నెక్స్ట్? టిఫిన్. ఆకలి కొన్ని పొట్టలో 10 ఇడ్లీలు పెట్టి వచ్చి టిఫిన్ అయిపోయింది. చీచి అయినా ఇది రూమా చేపల మార్కెట్? ఏదో ఇంటికి వెళ్ళే ముందు క్లీన్ చేయమని చెప్పాను కదా, చేయలేదు. ఎక్కడ చెత్త అక్కడే ఉంది. చెత్త బాస్ అయినా బాస్ చెప్పాడు కదా, సామాజిక బాధ్యత కంటే వ్యక్తిగత బాధ్యత ముఖ్యమని. చేద్దాం. ఏం చేయాలి మరి, తప్పదు. బ్యాచిలర్ లైఫ్లో సింగిల్గా ఉండే కంటే దరిద్రం లేదు. అమ్మయ్య, రూమ్ క్లీనింగ్ అయిపోయింది. మీకు హ్యాపీ పడుకోవచ్చు, లేకపోతే ఏదో బుక్ చదువుకోవచ్చు.
రోజుగా ఇప్పుడు కూడా వస్తలేదు అనుకో, ఆ బట్టలు నాకు కాదు ఇంకా పడేయడమే. అమ్మయ్య అన్ని పనులు అయిపోయాయి. పడుకుంటే ఇప్పుడు హ్యాపీగా 2 గంటలు లేచి వంట వండుకొని తిని టైం ఏంటండి అప్పుడే 12 అవుతుందా? పడుకుందాం అనుకున్నాము, అవ్వట్లేదు. ఇప్పుడు వంట చేయాలి. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి కొట్టిది రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి ఓటి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది రకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. వంట కూడా అయిపోయింది. అమ్మయ్య తిన్న కూడా అయిపోయింది, హ్యాపీ పడుకోవచ్చు. 4 చూసారా, వండి తినేసరికి 4 అయ్యింది. ఇంకెప్పుడండి పడుకుంటాం? అందరూ అనుకుంటారు బ్యాచెస్ లైఫ్లో ఎంజాయ్ చేయొచ్చు అండి. ఎంజాయ్మెంట్తో పాటు ఇలాంటివి కూడా ఉంటాయండి. తుడడం, కడగడం, రూమ్ క్లీన్ చేయడం, వండుకోవడం, మరి తినాలి. ఇన్ని చేయాలంటే చాలా కష్టం కదండి. అందుకే బ్యాచిలర్ లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది, అట్ ఏ టైం దూరంగా కూడా ఉంటుంది. బ్యాచిలర్ లైఫ్లో ఎంజాయ్మెంట్ ఏంటో మీకు నెక్స్ట్ షార్ట్ కింద చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.